ఇంద్రకీలాద్రిపై మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా కుంభాభిషేకాన్ని ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6న యాగశాల ప్రవేశం నుంచి క్రతువు మొదలవుతుంది. 8న ఉదయం 9:34 మేషలగ్నంలో కనకదుర్గమ్మ ప్రధానాలయ గోపురానికి 3 సముద్రాలు, 12 పవిత్ర నదుల జలాలను కుంభాలతో తీసుకువెళ్లి అభిషేకం చేస్తారు. దుర్గమ్మ ఆలయ కుంభాభిషేకం కోసం అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలతో పాటు కృష్ణ, గోదావరి, గంగా, యమున, కావేరి, పెన్నా, వంశధార, బ్రహ్మపుత్ర తదితర నదుల నుంచి సేకరించిన జలాలు విజయవాడకు చేరుకున్నాయి. వాటిని కుంభాల్లో పోసి యాగశాలలో ఉంచారు. చివరి రోజున పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ఈ జలాలతో అమ్మవారి ప్రధానాలయ శిఖరాన్ని అభిషేకిస్తారు. ఇందుకోసం ఆలయం చుట్టూ పరంజా ఏర్పాటు చేశారు. పీఠాధిపతులు, ప్రభుత్వ పెద్దలను మాత్రమే పరంజాపైకి అనుమతిస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి మొత్తం క్రతువును ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కాగా కుంభాభిషేకం జరిగే 3 రోజుల పాటు ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. క్రతువు పూర్తయ్యే వరకు అన్ని రకాల ఆర్జిత సేవలతో పాటు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 500 రూపాయల టికెట్ను తాత్కాలికంగా రద్దు చేస్తారు. అన్ని క్యూల నుంచి భక్తులు ఉచితంగా దర్శనాలు చేసుకోవచ్చు. కుంభాభిషేకానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఘాట్ రోడ్లోని ఓం మలుపు నుంచి దర్శనానికి క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు సుమారు 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభాభిషేకం చివరి రోజు ఆదివారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. మహా కుంభాభిషేకానికి దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, ప్రభుత్వ పెద్దలు హాజరు కానున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కుంభాభిషేకం అనంతరం అనుగ్రహ భాషణం చేస్తారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు హాజరవుతారని దేవస్థాన వర్గాలు తెలిపాయి.